అందరికీ నమస్కారం. నేను మీ వినీత. వెల్కమ్ టు ఆస్ట్రో కల్చర్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ అండ్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడదాం. 2025 ఎలా ఉండబోతుంది మనందరికీ అన్నది తెలుసుకుందాం. సింహరాశి వారికి మనకి చక్కగా ఈ ఈ 2025 ఇయర్లో జన్మంలోకి కేతు వస్తున్నాడు. మొదటే కోపము, ఆ తర్వాత జ్ఞానం, అసలు జ్ఞానాన్ని ఏం చేసుకోవాలో తెలియనంత జ్ఞానం ఈ సంవత్సరం వచ్చేస్తుంది. విద్యార్థులంతా తెగ చదివేస్తారనమాట. సో వీళ్ళకి ఈ గురుడు మే ఎండింగ్ నుంచి 2025 మే 14 నుంచి గురుడు మిథున రాశిలోకి వస్తున్నాడు కాబట్టి వండర్ఫుల్ ఎడ్యుకేషన్ అనేటటువంటి ఉంటుంది. తక్కువ చదివినా సరే సబ్జెక్టివ్ ప్రిపరేషన్ కాకుండా ఆబ్జెక్టివ్ ప్రిపరేషన్ చదివినటువంటి వీళ్ళంతా కూడా వీళ్ళు మంచి ర్యాంక్ ఎంసెట్ జేఈఎల్లో వీళ్ళు సీట్ కొట్టుకునేటువంటిది జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఫారెన్ వెళ్ళాలి అనుకునేటటువంటి వాళ్ళకంతా కూడా ఇది శుభ సమయం. అండ్ వీసాస్లో కొంచెం ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వారికి కుంభంలో ఉన్నటువంటి మన రాహు మనకి ఎప్పటి నుంచి అంటే మనకి 29th మార్చి నుంచి సప్తమ స్థితిగతులు అవుతున్నాడు. అలాగే అష్టమ శని వస్తున్నాడు. మనకి మార్చ్ 29th నుంచి శని వెళ్ళిపోతున్నాడు. అండ్ రాహు వచ్చేసరికి 29th మే నుంచి అష్టమ స్థానంలోకి సప్తమ స్థానంలోకి వస్తున్నాడు. సో ఉద్దేశం ఏమవుతుందంటే మనకి అంతకుముందు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న దెబ్బలాట్లు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళు అష్టమ శనిలోకి వెళ్ళిపోయాడు కాబట్టి గొడవలు ఆగిపోవడం అనేది జరుగుతాయి. బట్ విధండ వాదాలు చేసుకుంటారు సప్తమంలో ఉన్నటువంటి రాహు గ్రహ ప్రభావాల వల్ల. సో ఇటువంటి ఆర్గ్యుమెంట్స్కి తావు లేకుండా వీళ్ళు జాగ్రత్తగా కనుక చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా మనకి ఉంటుంది. అండ్ మోరల్స్ అండ్ ఎథిక్స్ని వీళ్ళు పాటించాలి. అలాగే గతంలో ఈ గురుబలం లేకపోవడం వల్ల వీళ్ళంతా కూడా సింహరాశి వాళ్ళు ఏం చేస్తారంటే పిచ్చి వాళ్ళతో అందరితో ఫ్రెండ్షిప్లు చేసుకొని అన్డిజర్వ్డ్ పర్సన్స్తో వీళ్ళు స్నేహాలు చేసి వీళ్ళు డబ్బులు కోల్పోవడం అనేటటువంటిది జరిగింది 2025లో. అటువంటి డబ్బులు ఏదైనా కనుక పోయినవి ఉన్నట్లయితే ఈ 2025లో నష్ట ద్రవ్య ప్రాప్తి రావడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఈ యొక్క సింహరాశి వారికి కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. లీజుకి తీసుకున్నటువంటి బిల్డింగ్ వాళ్ళు మళ్ళీ తిరిగి లీజ్ క్యాన్సల్ చేసి బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసి వాళ్ళు రమ్మని ఇల్లు అప్పచెప్పేమని స్థలాలు అప్పచెప్పేమని ఇలాంటి ఎక్స్ట్రీమ్ కేసెస్ కొన్ని సింహరాశి వారికి జరుగుతున్నాయి. అటువంటివన్నీ కూడా ఈ గురుబలం వలన ఈ సంవత్సరంలో కొంచెం ఒక దారికి రావడం అనేటువంటివి జరుగుతాయి. పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇవి పిల్లలు పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళందరికీ కూడా వివాహం అవడానికి అవకాశం. పరిహారాలు మనకి ఈ యొక్క సింహరాశి 2 పరిహారాలు చేసుకోవాలి. శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నలుపు రంగు వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి, రాహు కిలోంపావు మినువుల్ని ఆవుపేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క శనికి చక్కగా దేవాలయం చుట్టూ తిరుగుతూ వీళ్ళకి నవగ్రహాల చుట్టూ తిరుగుతూ ఓం శనేశ్వరాయ నమః అంటూ మంత్ర జపం చేసుకోవడం, శనికి తిలాభిషేకాలు ఇవన్నీ కూడా చేసుకోవడం. అలాగే దుర్గాదేవి పెద్దవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క కుంకుమార్చన ఇంట్లో వీళ్ళు జరిపించుకోవడం కూడా బ్రహ్మాండం.